వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ఇక ఏపీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనం నెంబర్ 1 కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలుగు జాతి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్ని రంగాల్లో 2047కి భారతదేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తగా మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ, ఇది ఒక సరికొత్త విప్లవం. నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 25-30ని ప్రకటించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం. యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్, రికవర్, రీయూస్ మోడల్కి మారుస్తున్నాం. వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో పరిశుభ్రత, పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్, 200 ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం. రూరల్ ఏరియాలో 18% సెగ్రిగేషన్ ఉంది. దీన్ని 50% తీసుకెళ్తాం. హోమ్ కాంపోస్టింగ్ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ 5 లక్షలు పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా 72 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో
పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి 2020కి టార్గెట్ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కి పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇవన్నీ డిసెంబర్ 25కి పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుల్ని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10